అందరికీ నమస్కారం. మా 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. ఆనాడు కట్టుబట్టలతో నడబట్టి మనం బయటికి గంటేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరం పోరాడం. 62 సంవత్సరాలు చెమటోర్చి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. అక్కడ పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చాం. చదువుకునే యూనివర్సిటీలు తీసుకొచ్చాం. ఇప్పుడు మనకి ఏదీ లేకుండా పోయిందని ఆనాడు పోరాడం. చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్లు తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒకే రాజధాని ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న బిల్లు పేర్చారు. 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి ఉండాలని చెప్పారు. ఆనాడు ఒక్కొక్క జిల్లాకు ఏం చేస్తారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అతను. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి మద్దతు పలికారు. వెంటనే రైతులందరూ భూములు ఇచ్చారు. 32,000 ఎకరాల భూమి ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ తయారు చేశాం, రోడ్లు వేశాం, సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం, ఎస్ఆర్ఎం విట్, ఇలాంటి అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన అవకాశం వచ్చింది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా అమరావతిలో ఒక రాజధాని కట్టాలని ప్రయాణం ప్రారంభించారు. పెద్దలు చెప్తారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడండి. అలాంటిది చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టే పనిలో ప్రారంభించారు. కానీ 2019 ఏం జరిగిందండి? ఒక్క అవకాశం మన మాయమాటలు ఉన్నాం, అందరం మోసపోయాం. ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు కానీ, అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి. మొదటి నిర్ణయం. ఆయన తీసుకున్న రెండో నిర్ణయం 3 ముక్కల ఆట్ల, అది 3 రాజధానులు తల్లి. కర్నూలులో ఒక ఇటుకలు ఎత్తలే, నేను కర్నూలులో పాదయాత్ర చేశాను, ఒక్క ఇటుకేళ. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. విశాఖపట్నంలో ఆయన ఒక పని చేశాడు తల్లి, అదేంటో తెలుసా? ఒక్క వ్యక్తి బతికేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు తల్లి, ఋషికొండ బిల్లు కట్టాడు తల్లి. అది కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తే మీరు చట్టాలు ఉల్లంఘించారు, 200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలని చెప్పారు తల్లి. అంటే ఒక్క వ్యక్తి బతకడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు భూగర్భ గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నిరుపేద కుటుంబాలు బిల్లు కట్టించే పరిస్థితి. అవన్నీ ఏం చేయాల, ఒక్క పరిశ్రమ రాల. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలెత్తని, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించలేదు ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు మన పిల్లలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దయచేసి మనందరం ఆలోచించాలి తల్లి. ఈ ఎన్నికలు కేవలం మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఒక మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో బాగా సూపర్ 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మీరందరూ ఈరోజు రూపాయి జమ చేర్చి లక్షల అప్పు చేసి పిల్లలు చదివించారు.
చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే మన ప్రాంతానికి మనం ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా లక్ష్యం. అది చేసి తీరుతామని ఈ సభాముఖుని అందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు.